వేదము అని అంటే ఇది కాదు అది కాదు, సమస్తమైన సారాంశాన్ని తెలియచేసేది వేదం. అందుకనే వేదంలో ఇది ఉంది ఇది లేదు ఒకటి చెప్పండి నాకు. ప్రకృతి గురించి వేదం మాట్లాడినట్టు ఈరోజు విజ్ఞానవేత్తలు తలకాయ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు కదా. ఈ విజ్ఞానవేత్తలు ఇంక కొన్ని లక్షలు కోట్ల సంవత్సరాల తర్వాత కూడా చేరుకోలేనటువంటి అమూల్యమైన సూత్రాల్ని మన వేదం మనకు చెప్పింది. ప్రకృతి గురించి, జీవుడి గురించి మాట్లాడితే ఈ వేదమే మాట్లాడాలి. ప్రకృతి గురించి మాట్లాడితే ఈ వేదమే మాట్లాడాలి. ఈ జీవుడికి ప్రకృతికి ఆధారభూతమైనటువంటి పరమార్థ తత్వం గురించి మాట్లాడాలన్నా ఈ వేదమే ప్రమాణం. కాబట్టి ఈ వేదం 3 అంశాల గురించి మాట్లాడుతుంది. అంటే ఇక 4వ అంశం ఎందుకు మాట్లాడలేదని అడక్కండి. 4వది లేదు, ఉండేది 3. ఉండేది 3. ఈ మొత్తం అన్నిటినీ జల్లించేయండి. ఈ విశ్వాన్ని, ఖగోళాన్ని, భూమిని, అంతరిక్షాన్ని, సమస్తాన్ని, ఈ ప్రకృతిని, సృష్టిని, కారణాలని అన్నిటినీ జల్లించేస్తే 3 బయటపడతాయి. 1 ప్రకృతి, 2 జీవుడు, ఈ ప్రకృతి జీవుడికి ఆలంబనంగా ఉండేటువంటి పరమాత్మ. ఈ 3 తప్ప 4వది లేదు. కాబట్టి ఈరోజు సైన్స్ మాట్లాడితే ప్రపంచంలోనో ప్రకృతిలోనో ఒకానొక అంశం గురించి మాట్లాడుతుంది. దానికి పెద్ద కోట్లు 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 ఖర్చు పెట్టి యంత్రాలు, పరికరాలు, దానికి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంటు, పెద్ద పెద్ద ల్యాబులు, పెద్ద పెద్ద విజ్ఞాన గదులు, రకరకాల ఏర్పాట్లు చేసుకుని దానికి కొన్ని లక్షల మంది తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నా అర్థం కావట్లేదు ఒక అంశం గురించి. అటువంటిది యావత్ ప్రకృతి గురించి జల్లెడబెట్టి మాట్లాడింది వేదం. జీవుడి గురించి అంటే ఒక ఇండివిజువల్ ఎంటిటీ, నేను. ఎవడైతే ఈ ప్రపంచం మీద ఈరోజు పెద్ద యుద్ధం చేస్తున్నాడో, ప్రపంచాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆరాటం ఎవళ్ళైతే బయలుదేరిందో వాడి గురించి మాట్లాడుతుంది వేదం. జీవ ప్రకృతి గురించి మాట్లాడుతుంది. బయట కనిపించేటువంటి ఈ చరాచర ప్రకృతి గురించి మాట్లాడుతుంది. ఇక 3వది ఈశ్వర ప్రకృతి గురించి మాట్లాడుతుంది వేదం. ఈ రెండిటికి కారణభూతమైంది, దాని గురించి మాట్లాడుతుంది. నేను లైట్ తయారు చేసుకోగలిగాను, కానీ సూర్యుడిని నేను తయారు చేయలేదు. కాబట్టి లైట్ ఎలా తయారైందో చెప్పమంటే నేను చెప్పగలను. సూర్యుడు ఎలా తయారయ్యాడో చెప్పండి, అది అంతకంటే పెద్ద లైట్ కదా. ఏ లైట్ దాని ముందు పనికిరాదుగా. అంటే నేను తయారు చేసుంటే దాని గురించి నేను చెప్పగలను. నేను దానికి కర్తనైతే చెప్పగలను, కానీ సూర్యుడికి కర్తను నేను కాను, దాన్ని నేను తయారు చేయలేదు. కాబట్టి అది ఎలా తయారైందో నేను చెప్పలేను. ఈరోజు ఈ విజ్ఞానవేత్తలందరూ కూడా తలకాయ బద్దలు కొట్టుకున్నా చెప్పలేరు. కారణం, సూర్యుని గురించి తెలుసుకోవాలంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళగలరా వీళ్ళు? చంద్రమండలానికి వెళ్ళొచ్చు, హాయిగా చల్లగా వెళ్ళి రావచ్చు. సూర్యమండలానికి వెళ్ళే ప్రయత్నం చేయమనండి. సూర్యమండలానికి వెళ్ళే ప్రయత్నం కాదు, సూర్యుడికి కొన్ని లక్షల వేల కిలోమీటర్ల మైళ్ళ దూరంలోనే వీళ్ళు కనుక వెళుతుంటే రాకెట్ కరిగిపోయి ముద్దలు చుక్కల కింద రాలి భూమి మీద పడిపోతాయి. రానివ్వడు సూర్యుడు తన దగ్గరికి. మరి ఆ సూర్యుడి గురించి వీళ్ళు ఏం మాట్లాడగలరు? అప్పటికి ప్రయత్నాలు చేసి చాలామంది విజ్ఞానవేత్తలు సూర్యుడిలో 108 రసాయనాలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి. బెల్జియం అని, అవని, నైట్రేట్ అని, ఫాస్ఫేట్ అని, సోడియం అని, అవని ఇవని రకరకాలు సూర్యుల్లో ఉన్నాయి. 108 ఖనిజాలు ఉన్నాయి, 108 శక్తులు ఉన్నాయన్నారు. మన శాస్త్రం ఉంటుంది, పిచ్చివాడ 108 అంటున్నావు తప్పనింది. మళ్ళీ కనుక్కున్నారు, 1000 దాకా వెళ్ళారు ఈ సైంటిస్టులు, అంతే ఆగిపోయారు. కానీ మన శాస్త్రం అంటుంది 1000 కాదు, లక్షలు లక్షల రహస్యాలు సూర్యుల్లో ఉన్నాయి. ఆదిత్య భాస్కరుడు వాడు ఒక ప్రకాశం, అది మహాగోళకమన్నది. దాని గురించే ఈరోజు ఈ విజ్ఞానం కొంతవరకు వెళ్ళి ఆగిపోయి కరిగిపోయి అలా కూర్చుంది. అలాంటిది సూర్యుడి గురించి మాట్లాడింది, సూర్యుడిని తయారు చేసిన వాడి గురించి మాట్లాడింది మన శాస్త్రం. అది గొప్ప. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. ఎంత అద్భుతమైన కోణాల్లో మాట్లాడిందో. కాబట్టి వేదం మాట్లాడేది 3 తత్వాల గురించి. 1 చరాచరమైనటువంటి ఈ ప్రకృతి తత్వం గురించి, బయట కనిపించేటువంటి ఇంత అనంతమైన ఈ ప్రకృతి గురించి మాట్లాడుతుంది. 2 ఈ ప్రకృతిని గుర్తించే నా గురించి మాట్లాడుతుంది. 3 నాకు ఈ ప్రకృతికి ఆలంబనంగా ఉండే ఆ పరమాత్మ తత్వం గురించి మాట్లాడుతుంది. ఈ 3 కంటే 4వది ఏదన్నా ఉందా? ఆలోచించండి ఒకసారి. ఈ 3 కంటే మించి 4వది ఏదన్నా ఉందా? లేదు. ఆలోచించి చెప్పండి ఒకసారి. ఏ విజ్ఞానవేత్తనైనా ఆలోచించమనండి, 3 ఉన్నాయి.
కానీ మనం అనుకుంటాం బోల్డ్ ఉన్నాయనుకుంటాం. మన శంకరులు అంటారు 3 కంటే ఎక్కువ లేదు. 1 నీకు కనిపించే ప్రకృతి, 2 దాన్ని చూసే నువ్వు, 3 మీ ఇద్దరికి ఆలంబనంగా ఆధారంగా ఉండే పరమాత్మ. 3. ఈ 3 కంటే ఇంకొకటి లేదు. అందుకనే వేదో నిత్యమధీయతాం. ఆ 3 గురించి తెలుసుకోవాలనుకుంటే దానికి ప్రమాణం ఏంటి? వేదమే దానికి ప్రమాణం, ఇంకా వేరే ఏది కాదు. వేదాన్ని కనుక అధ్యయనం చేస్తే ఈ 3 యొక్క తత్వాలు మనకు అర్థమవుతాయండి. తప్పకుండా అర్థమవుతాయి. అంతేకాదు ఆ వేదాల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ వేదాల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఆ వేదాలు 3 ఖాండలు 3 భాగాలుగా విభజింపబడ్డాయి. ఆ వేదాలు 3 భాగాలుగా విభజింపబడ్డాయి. మొట్టమొదటి భాగం కర్మ భాగం, రెండవది ఉపాసన భాగం, మూడవది జ్ఞాన భాగం. ఈ 3 భాగాలు వేదానికి 3 శాఖలు. అసలు వేదాలు కూడా 3. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్. వేదాలు 3 వేదాలు, 4వ వేదం లేదు. 4వది ఏమిటనంటే అథర్వణ వేదం. అది 3 వేదాల్లో ఉండేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి తత్వాలు, రహస్యాలు, నిధి నిక్షేపాలు, ఇవన్నిటి గురించి గూఢాలు, గోప్యంగా ఉన్నవి, వాటన్నిటినీ 3 వేదాల్లో ఉన్నవాటిని తీసుకొచ్చి 4వ వేదంగా చేశారంతే. ఉండేది 3 వేదాలు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అథర్వణ వేదం అనేది 3 వేదాల్లో ఉన్నటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి విద్యలన్నింటినీ తీసుకొచ్చి ఇందులో పెట్టారంతే. ప్రకృతి విద్యలు అవి ఎక్కువగా ఉంటాయి అథర్వణ వేదం, అంతే అథర్వణ వేదం. కాబట్టి 3 వేదాలు. ఈ 3 వేదాల్లో ఉండేటువంటి సారాంశం ఏంటనంటే ఈ 3 తత్వాలు: ప్రకృతి తత్వం, జీవతత్వం, ఈశ్వరతత్వం. ఈ 3 తత్వాలు. ఈ 3 తత్వాల్ని కలిగి ఉన్నటువంటి వేదము 3 శాఖలుగా విభజింపబడింది. మళ్ళీ 1 కర్మ విభాగము, 2 ఉపాసనా భాగము, 3 జ్ఞాన భాగం. కర్మ అంటే ఏంటండి? కర్మ మళ్ళీ 5 రకాల కర్మలు. కర్మలన్నీ 5 రకాల కర్మలు, మళ్ళీ 5గా విభజింపబడ్డాయి. ఉపాసనల్లో రకరకాల ఉపాసనలు, రకరకాల భేదాలు, రకరకాలు. ఏముండో కర్మ 5 రకాలు అన్నారు, బాగుంది. ఉపాసనలోకి వచ్చేటప్పటికి రకరకాలన్నారు, ఇంకా బాగుంది. జ్ఞానం ఎన్ని రకాలండి? ఇన్ని రకాల జ్ఞానం ఉంటే అది అజ్ఞానం అయిపోతుంది. జ్ఞానం 1. 2 రెళ్ళు ఎంత? అది 3:50 అయినా తప్పే, 4:05 అయినా తప్పే, 5 అయినా తప్పే, 3 అయినా తప్పే. 4 అనేదే జ్ఞానం. 4 కంటే కిందకి ఏం చెప్పుకుంటూ పోతున్నా అజ్ఞానమే, 4 కంటే పైకి ఏం చెప్పుకుంటూ పోతున్నా అజ్ఞానమే. కాబట్టి జ్ఞానము ఇన్ని రకాలుగా ఉండదు, ఒకటే జ్ఞానం. కర్మ 5 రకాలు, ఉపాసనలు రకరకాలు, కానీ జ్ఞానం మాత్రం ఒక్కటే. రెండవది లేదు. రెండవది ఉందా, రెండో రూపం ఉందా, అది అజ్ఞానం అయిపోతుంది. మళ్ళీ మార్పు చేశామా, అది అజ్ఞానం. కాబట్టి మార్పు చెందనిది, ఏకమై ఉండేది, శాశ్వతమై ఉండేది, సత్యమై ఉండేది, అదే జ్ఞానం.